హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో దేవరా మూవీ ట్రైలర్ వచ్చేసింది, అంతా కూడా రిలీజ్ దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఆల్రెడీ బాలీవుడ్లో కానీ అట్లాగే కొన్ని ఏరియాస్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. మొన్ననే ఒక ఇంటర్వ్యూ కూడా సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరితో కూడా ఇంటర్వ్యూ కూడా జరిగిందనమాట. సో ఇవన్నీ ఒక ప్రమోషన్స్ పార్ట్స్లో అవి అట్లా అవుతూనే ఉన్నాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో మన తెలుగు సినిమాలో ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కంపల్సరీగా పెడతారు అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే మన ఎన్టీఆర్ అన్న ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాని తీస్తున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇంకా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు డీటెయిల్స్ ఏంటంటే, ఒకసారి మనకి భరత్ అనే నేను సినిమాకి మన తారక్ అన్న గెస్ట్గా వెళ్ళాడనమాట. సో అది గుర్తుపెట్టుకొని ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయిందనమాట. సో అది కూడా మనము తారక్ అన్న అలాగే మహేష్ అన్న ఇద్దరు కూడా మంచిగా బాండింగ్, ఇద్దరు కూడా చాలా సరదాగా ఆ స్టేజ్ మీద మాట్లాడుకున్నారు. ఒక డైలాగ్ అయితే హైలైట్ కూడా అయింది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మహేష్ అన్న చెప్తూ మేము బాగానే ఉంటాం, మీ ఫ్యాన్సే ఇంకా బాగుండాలి అని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారు. అలాగే చాలా బాగా అయితే అయింది ఆ ఈవెంట్, అయితే చాలా హైలైట్ అయింది. సో సేమ్ అదే తరహాలో ఇప్పుడు దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా తారక్ అన్న మహేష్ బాబుని ఒక గెస్ట్గా తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు అనమాట. సో ప్రజెంట్ మహేష్ అన్న ఆ లుక్, ఆ మేకోవర్ అంతా కూడా రాజమౌళి గారి సినిమా కోసం ఆల్రెడీ రెడీ అవుతున్నాడు. సో ఇప్పుడు ఎలాంటి గెటప్లో మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తారా రారా అనేది ఒక డౌట్ అనమాట. సో మొన్ననే మన అంబానీ గారి మ్యారేజ్కి కూడా మహేష్ అన్న అటెండ్ అవ్వడం జరిగింది. సో తారక్ అన్న అడిగితే ఖచ్చితంగా మహేష్ అన్న నో అయితే చెప్పడనమాట. సో మ్యాక్సిమం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ అన్న వస్తాడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. ఇదే ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బుక్ మై షోలో టికెట్లు ఎప్పుడు పెడతాడు, ఏ ఏరియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, సో అవన్నీ కూడా నేను ముందు వీడియోస్ చేస్తాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.